నమస్తే అండి, నేను ప్రభు మాటన. వెల్కమ్ టు మార్కెట్ కడ్డా ఛానల్. కంటిన్యూస్గా యుఎస్ మార్కెట్స్ కంటిన్యూస్గా సిక్స్త్ స్ట్రైట్ డే అప్. మనం 5 days కంటిన్యూస్గా డౌన్. అంటే క్వైట్ రివర్సల్ టు యుఎస్. అంటే కొంచెం డిటాచ్ అయ్యామా, వాళ్ళకి ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు కాబట్టి, వాళ్ళకి ఎప్పుడో నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మనకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి. సో ట్రిగర్ పాయింట్ మనకు ఉంది కాబట్టి కొంచెం కొన్ని సార్లు ఏంటంటే యుఎస్కి డిటాచ్ అయ్యి మన ట్రిగర్ పాయింట్స్ బట్టి మనం పోతుంటాం, మన ఎకనామిక్ డేటా బట్టి. సో ఇవాళ అంటే విక్స్ బాగా పెరుగుతోంది. మొన్నటిదాకా ఏంటంటే రన్నింగ్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది అనేది తీసుకుంది మార్కెట్. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అనలిస్టులు చెప్పేది ఈక్వల్ గా ఉంది, అంటే బీజేపీకి కాంగ్రెస్ కి ఈక్వల్ గా ఉంది అనేది కొంచెం మార్కెట్ కి తీసుకుంటున్నట్టుంది. సో ఈ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ దాకా ఒక రకంగా ఉంటే ఇక నుంచి మార్పు ఎలా వస్తుంది, ఈ ఫేజ్లు ఎలా ఉంటాయి, ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది అని చూస్తే కొంచెం వీళ్ళకి కొంచెం వెయిటేజ్ తగ్గుతుందనేమో, మార్కెట్ తీసుకుందేమో అన్న డౌట్ వస్తుంది. క్లారిఫై అంటే ఇంకా క్లారిఫై కాలేదు. సో అందుకే మా విక్స్ పెరుగుతుంది. లాస్ట్ ఎలక్షన్స్ కూడా విక్స్ 30+ వెళ్ళింది. మొన్నటిదాకా 12-13 ఉండేది, 17-18 వచ్చింది ఇవాళ. సో 10 days నుంచి కంటిన్యూస్ గా విక్స్ పెరుగుతూనే ఉంది. ఇట్లా పోతే నెక్స్ట్ 25% దాకా పోయేట ఛాన్స్ కనపడుతోంది. సో మార్కెట్ ఎందుకంటే లాస్ట్ 2 months కూడా 5% పడి మళ్ళీ అదే మంత్ లో పెరిగినాయి. ఈ మంత్ లో మనం 600 points పడ్డాము. సో ఇంకెంతవరకు ఏంటి అనేది అంటే వచ్చే డేటాను బట్టి ఉంటుంది కాబట్టి, ఎలక్షన్ ఫేస్ అయ్యే కొద్దీ కొన్ని మార్పులు వస్తుంటాయి కాబట్టి ఇవి ఉంటాయి. ప్లస్ ఇవాళ ఏంటంటే ఎస్బీఐ అండ్ పిఎన్పి రిజల్ట్స్ ఉన్నాయి, ఏది మార్కెట్ అవర్స్ లోనే. సో దట్ ఆ రిజల్ట్స్ బట్టి డైరెక్షన్ ఏమైనా చేంజ్ అవుద్దా అనేది, రిజల్ట్స్ బాగుంటే ఏమైనా కొంచెం యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ మూడ్ ఈస్ బై ఆన్ డిప్స్ అన్నట్టుగా ఉంది ప్రజెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.